భగవతే వాసుదేవాయ. వనమాలి హలాయుధ. ఆయన గారు వనమాలి. వనమాలి అని అంటే వనమాలను ధరించినవాడు. శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో వనమాల అని ఒకటి ఉంది. వైజయంతి అని కూడా దానికి పేరట. విజయమును సాధించి పెట్టేది వైజయంతి. ఈ వనాన్నే మాలగా ధరించాడు కాబట్టి వనమాలి. ఏ వనం? సంసారమే ఒక పెద్ద వనం. మనకు కేనోపనిషత్తులో తద్వనమిత్యుపాసితవ్యం మనకు మాట వచ్చింది. చివరి అధ్యాయాల్లో వస్తుంది. ఆ పరమాత్మను ఒక వనమని భావించాలట. వనమంటే వృక్షముల సమూహం. వృక్షమనంటే వ్యష్టి, వనమనంటే సమష్టి. ఎన్నో వృక్షాలు కలిస్తే దాన్ని వనమని అంటాం. ఒకే ఒక వృక్షాన్నైతే అనం. ఇలాంటి వనాలు ఎన్నున్నాయి? అండపిండ బ్రహ్మాండాలన్నీ వనాలే. వీటన్నింటినీ మాలగా ధరించాడు అని అర్థం చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఈ వనమాలను ధరించటం వరకే అయితే పర్వాలేదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యం కూడా ఆయన గారు పెట్టుకున్నారట. ఏమిటి ఆ పని? హలాయుధ. ఈ వనాన్ని దున్నుతూ కూర్చున్నాడట. దున్నడానికి సాధనం ఏమిటి? హలం. హలం అంటే నాగలి. హలాన్ని ఆయుధంగా ధరించిన వాడు ఎవరంటే బలరాముడు. బలరాముడు ఎవడో కాదు, శేషి. శేషి కృష్ణుడైతే శేషం బలరాముడు. అందుకే ఆదిశేషుడి అవతారం అని అంటారు బలరాముణ్ణి. అసలు శేష అనే మాటకర్థం ఒక మిగులు, ఒక తోక లాంటిది. పరమాత్మకు తోక అది, అంటే జీవ జగత్తులు. ఆయన గారు ఈ రెండింటినీ కలుపుకున్న సమష్టి కనుక శేషి అన్నారు. వైష్ణవ సిద్ధాంతం అది. వైష్ణవమే అనుకోనక్కర్లేదు. అసలు అద్వైతులు కూడా చెబుతూ ఉన్నమాట అది. జీవ జగత్తులు ఏమైపోతారు? పరమాత్మ యొక్క అంశాలుగాక. అయితే ఎక్కడ వచ్చిందనంటే ఇది దానికి భిన్నమా అనే చోట తగాదా పడ్డారు. అంతేగాని ఇది లేదని ఎవరు అనరు. ఉన్నా కూడా దాని విభూతిగా చూస్తే సరిపోతుంది. హలం పెట్టి దాగలి పెట్టి దున్నేసేస్తున్నట. దేన్ని? ఈ వనాన్ని. అదే క్షేత్రం. క్షేత్రం అంటే పొలం. పొలం దున్నినట్టు దున్నుతూ ఉన్నాడు. దేంతో దున్నుతున్నాడు? కేవలం జ్ఞానం అయితే దున్నే పని పెట్టుకోవాల్సిన ప్రసక్తి లేదు. క్రియగా మారింది అది. జ్ఞానం ఇచ్చ క్రియ అయింది కదా. ఆ క్రియే కృషి. పరమాత్మ ఒక కృషివరుడై కూర్చున్నాడు. ఏం లేనిపోని పని పెట్టుకొని మన ప్రాణం తీస్తున్నాడు. ఆయనకేం తోచలేదట, అందుకని పని పెట్టుకున్నాడట. ఇది ఉపనిషత్తు చెబుతున్నమాట, నువ్వు నేను కాదు. సో ఏకాకి నారమత. ఒక్కడే కూర్చొనేసరికి ఏం తోచలేదు. ఉపనిషత్తు చెబుతుంటే నవ్వు వస్తుంది మనకు. ఎవడే కూర్చుంటే మనకు అంతేగా, ఆయన అంశేగా మనం. కనుకనే మనం ఏకాకిగా ఉంటే ఏం తోచగా పని పెట్టుకుంటూ ఉంటాం. ఆయన కూడా ఒక హలం పెట్టి దున్నుతూ కూర్చున్నాడు. కూర్చుంటే ఈ కర్మ బీజాలు దానిలో అంకురిస్తూ ఉన్నాయి. అదే జీవభావానికి దోహదం చేస్తూ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తాడు? ఆదిత్య. దీనంతటినీ కూడా ఆదత్తే ఇత్యాదిత్య, లోపలికి తీసుకుంటూ ఉంటాడు. కనుక ఆదిత్యుడయ్యాడట. ఒకప్పుడు వచ్చింది ఆదిత్య అనే మాట. అప్పుడు ఏమని అర్థం చెప్పాం? ఆది, మొదటి నుంచి, త్యా, ఉన్నవాడని అక్కడ అర్థం చెప్పాం. సనాతనుడు పరమాత్మ అని. ఇక్కడ అదే అర్థం చెబితే అందం లేదు. అంచేత ఆదిత్య అంటే ఎంత సృష్టించాడో అంత లయం చేసేసుకుంటూ ఉంటాడు. సూర్యుడికి పేరు ఆదిత్య అని. ఆదిత్య హృదయం అని చదువుకుంటూ ఉంటారు చూడండి. ఆ సూర్యుడికి కూడా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన గారు సృష్టిస్తాడు, మళ్ళీ లయం చేస్తాడు. దేన్ని సృష్టిస్తున్నాడు? వెలుగును సృష్టిస్తున్నాడు. దానివల్ల ఏది సృష్టి అవుతున్నది? వర్షము సృష్టి అవుతున్నది. మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆ వర్ష జలం అంతా భూమి మీద పడిపోయింది. దాన్నంతా మళ్ళీ వేసవి కాలంలో పీల్చేసేస్తున్నాడు. కపి అనే మాటకు నన్ను అర్థం చెప్పాంగా. కమ్ అంటే జలం, పి అంటే పానం చేసేవాడు, కపి అని అంటే సూర్యభగవానుడు. ఎంత వర్షిస్తుంటాడో అంత దాన్ని లోపలికి తీసేసుకుంటాడు. మళ్ళీ వర్షిస్తాడు. కనుక ఈ రాకపోకలు ఎప్పుడూ సాగుతూ పోవలసిందే. ఇది ఒక చక్రం. అహం ఏమన్నాడు? వర్షం నిగృహామి తపామ్యహం, అహం వర్షం నిగృహామి ఉత్సృజామి చ. భగవద్గీత.
నేనే తపిస్తున్నానన్నాడు పరమాత్మ. తపించేవాడు తపనుడు. తపనుడంటే సూర్యుడు. తపన అనే మాటకు సూర్యుడని అర్థం. తపిస్తాడుగా. తపించటం అంటే అలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వేడి సర్వత్రా వ్యాపిస్తుంటుంది. అదే తేజస్సు. తేజస్సేగా తాపం. దానిలో నుంచే తాపం అనే మాట వచ్చింది. తపస్సు అనే మాట కూడా అదే. తపిస్తూ ఉంటాడన్నమాట. వాడు నిరంతరమో మనసా తపిస్తూ ఏదో ఒక సత్యాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తపన చెందుతున్నాడంటే అర్థం అదే. ఒకటే కనుక ఆదిత్య తపామ్యహం, నేను తపిస్తుంటాను సూర్యరూపంగా. అహం వర్షం నిగృహామి, వర్షం పడకుండా వెనక్కు తీసుకుంటాను. ఉత్సృజామిచ, సమయం వస్తే వర్షిస్తాను. వర్షం లేకుండా చేయగలను, వర్షించనగలను అని భగవద్గీతలో స్వయంగా చెప్పుకున్నాడు పరమాత్మ. కనుక ఆదిత్య అంటే మళ్ళీ వెనక్కు తీసుకుంటున్నాడు. మొత్తం జ్యోతిరాదిత్య. అయితే ఈ ఆదిత్యుడికి కూడా జ్యోతిని సప్లై చేసినటువంటి తమసః పరముచ్యతే జ్యోతిషామపి తజ్జ్యోతి. భగవద్గీత జ్యోతిషులకు అన్నిటికీ పెద్ద జ్యోతి. కనుక జ్యోతిరాదిత్య అంటే ఆదిత్యుడి కంటే కూడా అత్యధికమైన జ్యోతి. ఇది భౌతిక జ్యోతి, అదే అభౌతికమైన జ్యోతి. రెండు జ్యోతులు. ఒకటి మనకు బాహ్యంగా కనిపించే జ్యోతి, అది భౌతికం. ఇప్పుడు ఈ జ్యోతి ఉన్నది, అది భౌతికం. ఇదే కాదు, చంద్రుడి జ్యోతి భౌతికమే, సూర్యుడి జ్యోతి భౌతికమే, విద్యుత్తు తాలూకు జ్యోతి కూడా భౌతికమే. కనుకనే నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని. అక్కడ ఆ పరమాత్మ విషయంలో ఆ జ్యోతి దగ్గర ఈ జ్యోతులు పనిచేయవనున్నది ఉపనిషత్తులో. నతత్ర అక్కడ సూర్యో నభాతి, సూర్యుడనేటువంటి జ్యోతి వెలగదు అంటే స్వయం జ్ఞానని, స్వయం జ్యోతి కాదు కదా ఇది. నా చంద్ర తారకం, చంద్రుడు అసలే వెళ్ళలేడు, నక్షత్రాలకు అసలే లేదు కాంతి. నేమా విద్యుత, ఆ విద్యుల్లతలు కూడా మనకు బ్రహ్మాండంగా వెలిగిపోతున్నట్టు కనిపిస్తాయి కానీ అక్కడ తోకాడించలేవు. కుతోయమగ్ని, ఆఫ్టర్ ఆల్ ఈ అగ్ని ఎలాంటిది, దాని తాకత్తి ఎంత. అయితే ఏమిటండి ఇవన్నీ వెలుగుతూ ఉంటే చూస్తున్నామే మేము, ఇవేం వెలగటం లేదంటారు ఏంటి? మా అనుభవంలో బాగా ప్రకాశిస్తున్నట్టు కనిపిస్తున్నదే నిజమే. అది వాటి ప్రకాశం కాదు, స్వయం ప్రకాశం కాదు, మరొక ప్రకాశం దాని మీద ప్రతిఫలించింది కనుక ఇప్పుడు ఈ గోడ వెలిగిపోతున్నది. చూడండి మరి ఎంత తల మెరుస్తున్నదో. అది దాని కాంతి, అదిగో దానిది. ఆ కాంతి దీని మీద ఇది వెలిగిపోతున్నది. అలాంటిదట సూర్య చంద్ర గ్రహ నక్షత్ర అన్ని గోళాల మీద ఆ పరమాత్మ జ్యోతి పడిపోయిందట. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. వీటి మీద పడి ఆ జ్ఞానజ్యోతి ప్రకాశిస్తున్నది. అప్పుడు జ్ఞేయం మీద పడ్డ జ్యోతి ఏమిటంటే జ్ఞానజ్యోతి. జ్ఞేయం కూడా ఇలా ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఇది అనుకుంటూ ఉంటే మనకు అద్వైత సాధన చక్కగా బోధపడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం స్ఫురిస్తున్నది నీకు, ప్రతి ఒక్కటి నీకు కనిపిస్తున్నది. కనిపించటం అంటే అర్థం కనిపించటం అంటే అర్థం ఏంటి? స్ఫురించటం. ఇప్పుడు ఈ గోడ కనిపిస్తున్నది అంటే అర్థం ఉన్నట్టు తెలుస్తున్నది. ఉన్నట్టు నీకు ఎలా తెలిసిందో అదిగో ఆ కాంతి దాని మీద పడితేనే ఇక్కడ గోడ ఉన్నట్టు నువ్వు గుర్తించావు, లేకపోతే చీకటి ఏం కనిపించదు. ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని కనిపిస్తున్నదా లేదా? కనిపిస్తున్నదండి. ఏ వెలుగులో కనిపిస్తున్నది? మా ప్రశ్న. ఎప్పుడైనా ఏ పదార్థమైనా కనిపించాలంటే కండిషన్ తెలుసా? ఒక ప్రకాశంలోనే అది కనిపించాలి. ప్రకాశం సహాయపడకపోతే ఆ పదార్థం అసలు గాఢాంధకారం, అయోమయం, అగోచరం, అగమ్యం, నీకు ఎప్పుడూ కనిపించదు. ఇదండి కండిషన్. ఇప్పుడు దీన్ని అప్లై చేయి, అన్వయించు. మొత్తం ప్రపంచం నీకు ఇప్పుడు ఇలా కనిపిస్తూ ఉన్నదేనంటే ఇది ఒక్కటి చాలండి మనకు వేదాంత సత్యం బోధపడడానికి. ఇంతకంటే గొప్ప విషయం లేదండి. కనిపిస్తున్నదంటే ఏ వెలుగులో అని ప్రశ్న వచ్చింది. అదేమిటండి పగలంతా సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు కదా, ఆ వెలుగులో చూస్తున్నాం దాందే. రాత్రి రాత్రి చంద్రుడున్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అమావాస్య నాడు అమావాస్య అయితే దీపాలు వెలిగించుకుంటామండి, దానిదేమిటి?
మాకు ఎలక్ట్రిసిటీ ఎప్పుడూ కరెంట్ అన్ఫెయిలింగ్గా వస్తూనే ఉంటుందిగా. ఇంకా ఇండియాలో అయితే కరెంటు కోత ఉందండి. మాకేంటండి, మేము అమెరికాలో ఉన్నాం. అమెరికాలో కరెంటు కోత లేదు. మీరే చెప్పాలి మాకు, అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు. నాకు చెబుతున్నారు, మా శిష్యులు చాలామంది అమెరికాలో ఉన్నారు కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు కదా. అని చెబుతారు, ఎప్పుడూ కరెంటు సప్లై ఉంటుంది, ఎప్పుడు వాటర్ సప్లై ఉంటుంది, 24 గంటలు 365 రోజులు అన్ఫెయిలింగ్గా ఉంటుంది. ఫోన్ నంబర్ కూడా మారదట. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి ఏ నంబర్ ఉందో ఆ నంబరే ఉందని నాకు చెబుతున్నారు. మరి మన కర్మ, మన భారతదేశం కర్మ, ఏం చేస్తాం. అంచేత ఏమైనా దానికేంటి, మాకు కరెంట్ ఎప్పుడు కోత లేదు కదా, బల్బు వెలిగిపోతూనే ఉంటుంది, అన్ని పనులు జరుపుకుంటూ ఉంటాం, చూస్తుంటాం, చేస్తుంటాం. నిజమే, ఒప్పుకున్నా. ఎప్పుడూ ఒక వెలుగు నీకు ఉందని అంటున్నావు, సరే మంచిది. నా ప్రశ్న విను, ఆ వెలుగు నువ్వు ఆన్ చేస్తే వస్తున్నదా, దాని పాటికి వస్తున్నదా? ఏ వెలుగండి? నీ కరెంట్ అంటున్నావే అది ఆన్ చేయాలండి, సరే మంచిది. ఇది ఆన్ చేస్తే వస్తుంది కానండి, సూర్యుడిని మనం ఆన్ చేయనక్కర్లేదు కదండి, చంద్రుడిని ఆన్ చేయనక్కర్లేదు, సరే మంచిదే, సూర్యుడిని చంద్రుడిని. కానీ ఆ సూర్యుడు కూడా నీకు ఎదట కనిపిస్తున్న జ్యోతి, నీవు చూస్తూ ఉన్న జ్యోతి, లేకపోతే దానిపాటికి వెలుగుతూ ఉన్న జ్యోతి? నేను చూస్తున్నానండి. ఇప్పుడు అది వెలుగు అని చెబుతున్న వెలుగు ఏది? ఏ వెలుగులో నీ సూర్యమండలాన్ని చూస్తున్నావు? సూర్యమండలం వెలుగులో ప్రపంచాన్ని చూస్తున్నావు, అది ఎలా ఉంచు. సూర్యమండలాన్ని ఏ వెలుగులో చూస్తున్నావు అక్కడ చెప్పు. భగవత్పాదులు ఏకశ్లోకి అని ఒకటి ఉన్నది, ఎప్పుడైనా చెబుతారండి, సత్సంగంలో చెప్పాల్సిన చాలా ఉన్నాయి. ఏకశ్లోకి అని ఒకటి ఉన్నదండి, ఒకే ఒక శ్లోకం అండి. ఆ శ్లోకం ఒక గంట చెప్పుకోవచ్చునండి, ఒకే శ్లోకం మీద. ప్రశ్నోత్తర రూపంగా ఉంటుందండి అది. శిష్యుడు, గురువు గారు ప్రశ్నిస్తాడు, శిష్యుడు కాదు. గురువు ప్రశ్నిస్తుంటే శిష్యుడు సమాధానం ఇచ్చే శ్లోకం అది. చివరి గురువు గారు సర్టిఫికేట్ ఇచ్చేసేస్తారు, అక్కడికి ఆ శ్లోకం ఆఖరు. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వింటుంటే అంచెల వారీగా ఆత్మస్వరూపాన్ని పట్టుకునేటువంటి విధానం ఏమిటో చాలా సంగ్రహంగా చెప్పిన శ్లోకం అది. అక్కడ ఒక మాట అడిగాడు. ఏమని అడిగాడంటే, ఇప్పుడు ఈ సూర్యుడు అంటున్నావు, చంద్రుడు అంటున్నావు, దాని వెలుగులో మిగతా వస్తువులను చూస్తున్నావు, దాన్ని దేని వెలుగులో చూస్తున్నావు అని అడిగాడండి. అది తప్పకుండా జ్ఞాన జ్యోతిలోనే చూస్తున్నావు. నీకు జ్ఞానమనేది ప్రసరించకపోతే ఆ కొన్ని కోట్ల మైళ్ళ దూరాన ఉన్న సూర్యమండలం ఎలా కనిపించింది? దీనికి కనిపించదు. సూర్యుడున్నాడో చంద్రుడున్నాడో దానికి తెలియదు, మరి నీకే తెలుస్తున్నది. నీ దగ్గర ఏ ఆయుధం దగ్గర పెట్టుకొని దాన్ని పట్టుకున్నావు కనుక జ్యోతిరాదిత్య, ఆ ఆదిత్యుడికి జ్యోతి ఒకటి ఉన్నది, అది జ్ఞానం. ఆ జ్ఞానం వెలుగులోనే అది గోచరిస్తున్నది. సహిష్ణు, ఏ వెలుగులైనా కూడా భరించగలిగిన వెలుగది. సహ అంటే దాన్ని కూడా తట్టుకొని నిలబడగలిగిన వెలుగు. నీవు కొత్తగా ఆన్ చేయక్కర్లేదు, ఆఫ్ చేయక్కర్లేదు. అసలు సూర్యుడిని కూడా ఆన్ చేసింది అది, చంద్రుణ్ణి ఆన్ చేసింది అది, అంటే మొదట వెలిగించింది అది. అంచేతనే ఆదిత్య అంటే మొదటి నుంచి ఉన్నది అని, మొదటి నుంచి ఉన్న వెలుగు కనుకనే ఈ ఆదిత్యుడికి అదే ప్రకాశాన్ని సరఫరా చేసింది. గతి సప్తమ, ప్రతి ఒక్కదానికి గతి అదే. ఎలాంటి గతి? సప్తమమైన గతి, అంటే సద్రూపమైనటువంటి గతి. కేవలం సత్తే అక్కడ, అది అన్నింటికి వెలుగిస్తున్నది కాబట్టి చిత్తు కూడా అదే. ఆ వెలుగు జ్ఞానం కదా కనుక చైతన్యం అది, మరి అన్నింటికీ ఆ గమ్యం కదా కనుక సత్తది. అలాంటి వెలుగును నువ్వు ఎప్పుడూ చూడలేవు. తస్య భాషా సర్వమిదం విభాతి, తస్య భాషా సర్వమిదం విభాతి. దాని వెలుగులో ఇదంతా వెలిగిపోతున్నదట. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఏది కానీ దాన్ని ఏది వెలిగించలేదట. ఏదైతే మిగతా వాటి చేత వెలిగింపబడకుండా మిగతా వాటి అన్నింటినీ తాను వెలిగిస్తుందో అది వెలుగు అంటే అర్థం. ఇది మనం విన్నాం చూడండి.
దేన్నైతే వాక్కు ఉచ్చరించలేదో, మనం ఉదాహరించారు చూడండి కేనోపనిషద్ వాక్యం భగవత్పాదులు, దేన్ని వాక్కు ఉచ్చరించలేదో, ఏది వాక్కును వెనకాల చేరి ఉచ్చరిస్తుందో అది బ్రహ్మం. నేదం యదిదముపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి, అదే బ్రహ్మమని నువ్వు తెలుసుకో. నా ఇదం, నువ్వు ఉపాసన చేసేది బ్రహ్మం కాదు, స్పష్టంగా చెబుతున్నది ఉపనిషత్తు. నువ్వు ఆరాధిస్తూ ఉన్నావనంటే అది బ్రహ్మం కాదు, అది ఏమిటి? అది ప్రపంచం. మనకు చాలా భయంగా ఉన్నది ఇప్పుడు, మనం చేస్తున్నదంతా అపచారమేమోనని. నిజమే, అద్వైత దృష్టితో చూస్తే ప్రతిదీ అపచారమే. కానీ ఇంకా కొంచెం దూరం వెళ్ళి మాట్లాడితే అపచారమని ఎంత అంటున్నావో ఉపచారం కూడా అంతే. ఏం చేత? అది కూడా ఆత్మీయగా, నీవా చూస్తున్నది విగ్రహం కూడా బ్రహ్మస్వరూపమేగా, కనుక ఉపచారమే. అయితే ఒక్క మాట, కండిషన్ ఏమిటో తెలుసా? అసలైన బ్రహ్మాన్ని నువ్వు పట్టుకుని అప్పుడు ప్రతి ఒక్క దాన్ని బ్రహ్మంగా చూస్తే అప్పుడు అపచారం లేదు. ఎప్పుడు అపచారం అంటున్నది ఉపనిషత్తు? అసలైన దాన్ని పట్టుకోక అక్కడికే ఆగిపోయి ఇదిగో ఈ విగ్రహమే బ్రహ్మం అని అన్నావనంటే అపచారం. ఏం చేత? నువ్వు అంతకంటే ఎదిగి చూడలేకపోతున్నావు. వచ్చిన గొడవేదండి, ఎన్ని మార్లు చెప్పండి. మనం చేసే తప్పు మనకు ఎంతవారు చూపి చెబుతున్నా మనం ఇంకా బోల్తాపడుతూనే ఉంటామండి. మనము దాన్ని భరించలేమండి. ఎవడైనా మనల్ని విమర్శిస్తే మనం సహించలేమండి. అదండి వచ్చిన మన అహంకారం అడ్డొస్తుందండి. మరి నువ్వు చేసే తప్పురా అంటే, ఓహో అట్లాగా, అయితే సవరించుకుంటానన్న వాడు పెద్ద మనిషి. కానీ వాడు ఒక పక్క చూపి చెబుతుంటే నువ్వు చేస్తున్నది దోషం అన్నప్పుడు ఒప్పుకోవాలి నువ్వు రెడీగా. అంతేగా అది ఎందుకు అవుతుంది, నువ్వు మాత్రం తప్పు చేయటం లేదు. ఇలాగా అడ్డదిడ్డంగా మాట్లాడితే మాత్రం నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నువ్వు ఎప్పుడు సాధన చేయలేవు, తరించలేవు. అస్సలు విషయం నువ్వు పట్టుకోలేవు. కనుకనే అందరూ కూడా బలాదురైపోయారు అద్వైతుల దగ్గర. చూచారా? అంచేత గతి సప్తమ, అన్నిటికంటే ఉత్తమమైన గతి మేము చెబుతున్నాం. ఇంకా దీనికి తిరుగులేదు. సుధన్వా ఖండ పరశుహో, అదే రామరూపంగా అవతరించింది, అదే పరశురామ రూపంగా అవతరించింది. ఉన్నట్టుండి రాముడు పరశురాముడు వచ్చారు. సుధన్వానంటే మంచి ధనుర్ధరుడు, నల్లనివాడు, పద్మనయనంబులవాడు, మహాశుగంబులున్ విల్లును దాల్చువాడు. రామవర్ణన భాగవతంలో స్వామివారు అంటే బొమ్మర పోతనామాచ్యులు, ఆయన గొప్ప రామభక్తుడు. ఎంత రామభక్తుడు అంత కృష్ణ భక్తుడు, ఎంత కృష్ణ భక్తుడు అంత శివభక్తుడు, ఎంత శివభక్తుడు అంత దుర్గాభక్తుడు. అద్వైతి. భక్త్యా జ్ఞానమాదియ. భక్తి విస్తరిస్తే జ్ఞానం, జ్ఞానం సంకుచిస్తే భక్తి. నీ ఒకే విగ్రహం దగ్గరికి ఆ జ్ఞానం ఆగిపోయిందనుకో, అది భక్తి. ఈ భక్తి ఈ విగ్రహం ఏమిటి, ఆ విగ్రహం ఏమిటిని అన్నింటినీ కలిపేసుకున్నదనుకో, అది జ్ఞానం. అలాంటి మహనీయుడు ఆయన అంటున్నాడు, నల్లనివాడు. ఎవరట? రాముడట. పద్మనయనంబులవాడు, ఆజానుబాహు అరవిందదళాయతాక్షం. నల్లనివాడు. ఆ పద్యాలు ఏమి పద్యాలవి, అమృత గుళికలు అంటారే అలాంటివి. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, మహాశుగంబులు విల్లును దాల్చువాడు అన్నాడు అక్కడ. అంటే రాముడికి ప్రత్యేకమైన లక్షణం ఒక విల్లు, ఒక ఆశుగమనంటే బాణాలు. విల్లు అమ్ములు ధరించి, రామ విగ్రహం ఎప్పుడు అలాగే కనిపిస్తుంటుంది. కృష్ణ విగ్రహమా? నల్లనివాడు. ఆయన కూడా వర్ణించాడు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు. రెండో కామన్ ఇద్దరికి. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైజల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు. ధనుసు లేదు, ఏమీ లేదు, వెనక ధనుర్బాణాలు లేవు. మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు. అదే మోసం. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. నవ్వేవాడిని నమ్మకూడదండి. కృష్ణావతారం అంతా నవ్వే. అంచేతనే బొమ్మరి పోతనే అంటున్నాడు, అయ్యో నవ్వు రాజిల్లెడు మోమువాడు. అందుకనే దొంగ అన్నాడు ఆయన. చెల్వెలమానధనంబు తెచ్చనో మల్లిగలారని పొదల మాటున లేడు వెలమ్మ చెప్పరి. మానధనం అపహరించి వచ్చాడయ్యా,
ఆ గోపికల మానధనాన్ని దోచుకొని వచ్చాడు వాడు. మీ పొదల మాటన ఎక్కడైనా దాగి ఉన్నాడేమో చెప్పండి. ఆ దొంగను పట్టుకోవాలండి, అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నాం. అదే నవనీత చోర, గోపాల బాల అంతా గోడవే. అది అసలు పరిపూర్ణమైన అవతారం. అది అంచేతనే అంతు పట్టదన్నమాట. పరమాత్మతత్వం అంతు పట్టదు అని చెప్పటానికి కృష్ణావతారాన్ని నెపం పెట్టుకొని మహర్షి వేదవ్యాసుడు లోకానికంతా ఒక గొప్ప పాత్రను సృష్టించాడు అని అంటే, మతివయ్య వ్యవహారం మొత్తము పాశ్చాత్య దేశాల్లో, ప్రాచ్య దేశాల్లో ఎంత వాంగ్మయం ఉన్నదో, ఏ మహాకవి ఆ గొప్ప పాత్రను ఇక ఊహించలేడు. రెండో నాకు అత్యాశ్చర్యం, ఒకటి కృష్ణతత్వం, రెండవది నారద తత్వం. జీవన్ముక్తుడు నారదుడు, నిత్యముక్తుడు కృష్ణ పరమాత్మ. ముక్తి అంటే ఎలా ఉంటుంది, ఒక జీవన్ముక్తుడు ఎలాగా లోకంలో సంచరిస్తాడు, నారదుని చూచి తెలుసుకోవాలి. అన్నింటిలో ప్రవేశిస్తాడు, ఏది అంటి ముట్టకుండా తిరుగుతుంటాడు. వాడు నారదుడంటే. ఒక జీవన్ముక్తుడు ఇలాగే ఉండాలి, అది ఆదర్శం. ఇంకా పరమాత్మలో ఉండాలి. ప్రపంచంలోకి వస్తే పరమాత్మ ఎలా ఉంటాడో కృష్ణుని చూచి తెలుసుకోవాలి. ఆ లీలలు అంత అయోమయం, మనకు గందరగోళంగా ఉంటుంది. కానీ అందుకే నారదుడికి కృష్ణుడికి లావాదేవి. ఎప్పుడు నారదుడు కృష్ణుడి దగ్గర ఉంటూనే ఉంటాడు. ఆయన యోగానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, లడాయి పెడుతుంటాడు. ఇద్దరూ కలిసి దొంగ నాటకం ఆడుతుంటారు, ఆ సత్యభామను ఏడిపిస్తుంటారు. ఇద్దరూ కలిసి ఆ సత్యభామను ఏడిపించడం ఏమిటి, మహానందంగా ఉంటుంది. ఆ కథలు చదువుతూ ఉంటేనే అద్వైత భావం అంతా మూర్తి భవించి కనిపిస్తుంటుంది. మీరు శాస్త్రం చదివి బోరు పెడితే పురాణాలు చదివి మళ్ళీ ఆ విసుగు లేకుండా చక్కగా ఆనందించవచ్చు. అది వినోదం, ఇది విజ్ఞానం, అది వినోదం, అంతే మాట. ఇప్పుడు ఇదేమిటి, ఇదే రాముడండి. ఈ రాముడు ఏమిటి, పరశురాముడు ఏమిటండి? ఖండపరశు అంటే గండ్రగొడ్డలి, ఖండపరశు అంటే గండ్రగొడ్డలి. గండ్రగొడ్డలి ధరించి 21 మార్లు క్షత్రియ వంశాన్నంతా కూడా దారుణంగా చిత్రవధకు గురి చేసిన వాడు ఒకడు, క్షత్రియ వంశానికి అలంకారప్రాయుడైన వాడు మరొకడు. ఏమిటండి ఈ రెండేమిటండి, ఎందుకు తీసుకున్నారా? ఎందుకో లేదు. దానిలో అంతరార్థం ఏమిటంటే, రాముడంటే సత్వగుణము, పరశురాముడంటే రజోగుణం, బలరాముడంటే తమో గుణం. పైన హలాయుధుడు అనే మాట వచ్చింది, గమనించారు? హలాయుధుడు అంటే పరశురాముడు కాదు, బలరాముడు. బలరాముడు తాగి పడుంటాడు ఇప్పుడు, అది తమో గుణం. పరశురాముడు గొడ్డలు తీసుకొని అక్కడ వాళ్ళని అక్కడ చిత్రవధ, రజోగుణం, రాజసం. శ్రీరాముడు సాత్వికంగా కనిపిస్తాడు ఇప్పుడు, అది సత్వగుణం. కనుక సత్వ రజస్ తమో గుణాలకు అవి మూడు కూడా సంకేతాలు, అవతారాలు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు క్రమక్రమంగా తమోగుణం ప్రధానమైన బలరామతత్వాన్ని దాటి రజోగుణ ప్రధానమైన పరశురామతత్వాన్ని అతిక్రమించి సత్వప్రధానుడైన శ్రీరామచంద్రుణ్ణి అర్థం చేసుకొని అది కూడా దాటిపోయి మూల విరాట్ అయిన మహావిష్ణుతత్వం, శుద్ధసత్వం, గుణాతీతం, అలాంటి తత్వాన్ని అందుకో అని మీకు సలహా ఇవ్వడానికి మేము ఈ సంకేతాలు మీకు చెబుతున్నాం. దారుణ, వీటన్నింటినీ దారణం చెయ్యి. ధారణ అంటే చీల్చిపారి, గుణాలననే వాటిని దగ్గరికి రానివ్వకు. ద్రవిణ ప్రదహ, అప్పుడే నీకు ద్రవిణం అంటే ధనాన్ని దానం చేస్తారు. నీకు ఏ ధనాన్ని దానం చేస్తారు? జ్ఞానధనాన్ని. ఆ జ్ఞానధనాన్ని నోచుకోవాలి అంటే 3 గుణాలు దాటిపోక తప్పదు. ఇంకొక మాట, ఈ పరశురాముడు ఏం చేశాడంటే దారుణంగా క్షత్రియ వంశాన్ని చిత్రవధ చేసి ద్రవిణ అంటే ఈ భూమినంతా దక్షిణగా ఇచ్చేశాట. ఎవరికి? కశ్యప ప్రజాపతికి. కశ్యపుడికి దానం చేశాట ఈ భూమినంతా. అందువల్ల ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరున్నది. భూమికి వసుంధర, రత్నగర్భ, వసుమతి 96 పేర్లు. ఇవి గాక కాశ్యపి అంటే కశ్యప ప్రజాపతి హక్కట ఇదంతా. కనుక అది ఆ పేరు కూడా, అది పురాణ కథ అనుకోండి. ఆ కథలో ఉండే అంతరార్థం చెప్పుకుంటున్నాం మనం ఇంతకో. దివస్పృక్, దివస్పృక్ అంటే దివస్ అంటే ఆకాశం అండి, స్పృక్ అంటే స్పృశించటం అండి. ఆకాశాన్ని అంటుతున్న
పరమాత్మ రెండు ఆకాశాలను అంటుతుంటాడు, వాటిని స్పృశిస్తుంటాడు. ఒకటి భూతాకాశం, రెండు దహరాకాశం. మన హృదయాకాశం ఒకటి ఉంది, మనకు బాహ్యమైన జడాకాశం ఒకటి ఉంది. ఈ ఆకాశాన్ని ఆ ఆకాశాన్ని రెండింటినీ సోకుతూ ఉంటుంది పరమాత్మ చైతన్యం. అంటే నీలో ఉండే చైతన్యమే బాహ్యంగా కూడా నువ్వు దర్శించగలిగి ఉండాలి. ఈ రెండింటికి మధ్యన వంతెనలాగా ఉన్నది పరమాత్మ తత్వం. ఏ ఒక్కటి వదిలేయలేదు, అది నిన్నే వదిలేయలేదు, జగత్తును వదిలేదు. జీవుడనే ఒక హద్దు, జగత్తనే మరి ఒక హద్దు, ఈ రెండు హద్దులను కలుపుతూ ఉన్న ఒక వారధి పరమాత్మ చైతన్యం. అంటే రెండింటినీ కలుపుకొని సమన్వయం చేసుకొని చూడవలసిన బాధ్యత మనకున్నది. అది దివస్పృక్ సర్వదృగ్జ్ఞాన. తన అన్నింటినీ చూస్తూ ఉన్న దృక్ ఏదైతే ఉన్నదో అది సర్వదృక్. అన్నింటినీ దర్శిస్తూ వ్యాపిస్తున్నది అది. ఆ జ్ఞానం ఎలాంటిదంటే ఎంత మేర చూస్తుంటుందో అంత మేర వ్యాపిస్తూనే ఉంటుందట అది. అంటే మొత్తము రెండు ఆకాశాలను వ్యాపిస్తున్న జ్ఞానం అని దివస్పృక్ అన్నాడుగా. రెండు ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఆకాశం అంటే ఖాళీ కదా, బాహ్యమైన ఖాళీ నిండిపోతున్నది ఆ జ్ఞానంతో. లోపల హృదయంలో ఉండే ఖాళీ నిండిపోతున్నది జ్ఞానంతో. ఇది నిండితే జీవుడు లేడు, అది నిండితే జగత్తు లేదు. జీవ జగత్తులు రెండు ఖాళీగా భావించి ఆ ఖాళీను భర్తీ చేస్తున్నది పరమాత్మ చైతన్యం. వాచస్పతి, అలా భర్తీ చేసే శక్తి ఆయనకున్నది. ఆ శక్తే వాక్కు, అదే పరావాక్కు, అదే మహాశక్తి అమ్మవారు. అది పతి, దానికి పతి. అంటే ఆ మాయాశక్తిని అధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన మహానుభావుడు. అయోనిజ, ఆ మాయాశక్తి ద్వారా అన్నింటినీ సృష్టిస్తాడు కానీ తాను మాత్రం సృష్టి అవడు. ఆయన యోనిజుడు వాడు, అయోనిజుడు. అంటే ఒక మాతృగర్భం ద్వారా జన్మించటం అనేది లేదు ఆయనకు. ఆయనకు మాత లేదు, పిత లేడు, అంతే. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర అనేటు. అందుకనే బలిచక్రవర్తి అడిగాడు, పాపం ఎంత బాగుంటాయి నా పద్యాలు. బలిచక్రవర్తి అడిగాడు వామనుణ్ణి, ఎవరు బాబు, ఎవరు నువ్వు, వడుగా ఎవరి వాడవు, ఎవడవు, సంవాస స్థలం వెయ్యది అని అడుగుతూ పోతే ఆయన అంటాడు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకు, ఒక చోటనక ఎందు ఉండనేర్తు. నా అడ్రస్ ఏం చెప్పమంటావు, నా నేటివ్ ప్లేస్ అడుగుతున్నావా? ఒక చోటనక ఎందు ఉండనేర్తు. అన్నీ నాకు నేటివ్ ప్లేసులే. ఎవ్వరి వాడనంసేమని వచియంతు నాయంత వాడనై నడవనేర్తు. నువ్వు ఎవరి వాడవు, నీ బంధువులు ఎవరు అని అడుగుతున్నావే. నా అంతవాణ్ణి నేను చెప్పడం చూడండి, నా అంతవాణ్ణి అట నేను. అంటే పరమాత్మ కదా, నాకెవరున్నారయ్యా? అది ఎంత గొప్ప వేదాంత సత్యం. మామూలుగా మాట్లాడుతున్నట్టు ఉంటుందండి, దానిలో ఎంతో గాంభీర్యం ఉంటుంది. వాచస్పతి, మాయకే అధిపతి అయిన వాడు ఎంత మోసంగా మాట్లాడతాడు, ఏం కదా, అయోనిజుడు అందులో. అయితే కశ్యప ప్రజాపతికి జన్మించాడు వామనుడుగా, అదే ఇక్కడ చమత్కారం. అందుకే ఉపేంద్రుడు అన్నారు. ఇంద్రుడు అంతకు ముందుగానే జన్మించాడుగా, వాడు పెద్దవాడు. తర్వాత పుట్టాడుగా ఈ వామనుడు, అందుకని ఉపేంద్రుడట. ఉపేంద్రుడా పాడ అసలు జన్మాది. బందిఖానాలో దేవకీదేవి గర్భంలో నుంచి జన్మించాడు అని అంటే ఆశ్చర్యం. జన్మించిన వెంటనే విశ్వరూపం చూపాడు. ఏ కుర్రవాడైనా అలా చేయగలడా? పుట్టడమేమిటి, అంత ఎత్తున మనిషి కనిపించటం ఏమిటి? హడలిపోయారు. ఎవరు? దేవకీ వసుదేవులు. మహానుభావ, ఎవరు నీవు, ఏం కదా? నేను ఇప్పుడే చెబుతున్నాను వినండి. వెంటనే నన్ను తీసుకెళ్ళి ఆ నందగోకులంలో ఆ యశోదాదేవి పడక మీద పడుకోబెట్టి అక్కడ ఒక ఆడపిల్ల ఉన్నది, దాన్ని తెచ్చుకోండి. అన్ని ఇన్స్ట్రక్షన్సే, అన్ని డైరెక్షన్సే ఇచ్చేస్తున్నాడు. ఎవరు మామూలు వాడు మాట్లాడే మాట ఇది అన్నారు. అంతే. ఇదిగో కొంచెం సేపట్లో నేను శిశువుగా మారిపోతా, అప్పుడు నేనేం మాట్లాడను మీతో. ఇప్పుడే మాట్లాడుతున్నాను, నోట్ చేసుకోండి. కృష్ణుడు జన్మించలేదు, మరణించాడు. రాముడు మరణించలేదు, జన్మించాడు. ఇదే ఒక చమక్, ఇదొక చమక్. రాముడు
రాముడు జన్మించాడు, నవమాసాలు మోసి కౌసల్య కన్న సంతానమే. కౌసల్యా సుప్రజారామ, సుప్రజయే మంచిదే. మరణించాడా? కనిపించదు నీకు. రాముడు ఎటు వెళ్ళిపోయాడో ఏం కథో ఆ శవం కనిపించలే. అది అక్కడ రహస్యం. రాముడి శవం కనిపించదు. డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోయినట్టున్నది. ఎక్కడ? రామాయణంలో కృష్ణుడు శవం చూచాడు. ఎవడు? అర్జునుడు. చూచి దాన్ని దహనం చేశాడు. మరి పుట్టుక ఎవరు చూచారు? కృష్ణుడి జన్మ ఎవరికి కనిపించలే. ఈ రెండు కలుపుకో. ఒక చోట జననం లేదు, మరణం ఉంది. మరొక చోట మరణం ఉంది, జననం లేదు. రెండూ కలిపేస్తే జననం లేదు, మరణం లేదు. ఇద్దరినీ కలపాలి నువ్వు. ఇద్దరినీ కలిపితే రాముడు కాదు, కృష్ణుడు కాదు, రామకృష్ణుడు. ఇద్దరూ కలిపితే కలిస్తే ప్రత్యేకంగా రాముడు కాదు, ప్రత్యేకంగా కృష్ణుడు కాదు, ఇద్దరు కలిస్తే రామకృష్ణ అండి. వాళ్ళిద్దరూ కలిసి ఒకే రూపంలో నాకు కనిపించి ఏమంటున్నారంటే, రే ఆయనకు జననం చూసి మరణం చూడలేదా, నాకేమో మరణం చూసి జననం చూడలేదా, ఇద్దరం ఒకటేరా, అయితే ఇప్పుడు ఏం చూస్తావో చెప్పు, ఏం చూస్తావో చెప్పు అని అంటే, అయ్యా మహానుభావ మమ్మల్ని కావక అనుగ్రహించండి, ఇద్దరికి జననం లేదు, మరణం లేదు, మమ్మల్ని ఎందుకు చంపుతారు, అజా అమరా అండి అని తీరవలసిందే, సందేహం లేదు. అయోనిజులే, ఇద్దరు అయోనిజులే, వెళ్ళిపోండి. త్రిసామా, మూడింటిలో సమానంగా పరుచుకొని ఉన్న తత్వం అది త్రిసామ. మూడింటిలోనంటే 3 దేహాల్లో, 3 గుణాల్లో, 3 లోకాల్లో నువ్వు ఏది చెప్పు, దేశకాల వస్తువులు 3 పరిచ్ఛేదాల్లో పరిపూర్ణంగా పరుచుకున్న తత్వం త్రిసామ. సామగహ, ఎప్పుడు కూడా సామవేద గానం వల్ల నీవు దర్శించవలసినటువంటి సత్యమది. సామజవరగమన, త్యాగరాజ కీర్తన, సామగాన లోల, ఇవన్నీ మనకు మనసుకు వస్తున్నాయి. కాదు కాదు, సామగ అంటే సమానంగా ఉండేటువంటి చోటనే పరమాత్మగా, అక్కడే నీకు గోచరిస్తాడు. అంటే భగవద్గీత ఒక మాట చెప్పింది, అద్భుతమైన మాట. ఇహైవతైర్జిత సర్గ ఏషాం సామ్యే స్థితం మనః. ఎవరి మనస్సు సామ్యావస్థలో ఉంటుందో వాడికే సృష్టి రహస్యం బోధపడుతుందని ఒక మాట ఉన్నది. సామగ అంటే ఆ సామ్యావస్థలో ఉండేటువంటి సాధకులందరికీ తప్పకుండా పరమాత్మ దర్శనం అవుతుంది. పరమాత్మ అంటే ఆత్మే, ఆత్మ దర్శనం అవుతుంది. ఇప్పుడు మన మనసు సామ్యంలో ఉన్నదా లేదా ఎవరికి వాళ్ళు విమర్శించుకుంటే చాలు. అదే సమాధి. అసలు సమాధి అనే దానిలో కూడా సమ అనే మాట ఉన్నది. అంటే ఇటు మొగ్గు చూపకూడదు, అటు మొగ్గు చూపకూడదు, రెండు వైపులా మొగ్గు లేని దశే. రెండు వైపులా అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్నాలు ఒక మొగ్గు అంటే అదేమిటది విక్షేపం. సుషుప్తి ఒక మొగ్గు, అదేమిటది? అది ఆవరణం. అటు ఆవరణ చెందకూడదు నువ్వు, అంటే తెలివి తప్పి పడిపోకూడదు. ఇటు విక్షేపంలోకి రాకూడదు, అంటే అతి తెలివితో ప్రవర్తించకూడదు. అతి తెలివేనంటే ఆ తెలివిలో ఏదో ప్రపంచం కనిపిస్తున్నది అని దాని మీద విరుచుకుపడకూడదు. అతి తెలివి. ఇప్పుడు మనం అతి తెలివిలో ఉన్నాం, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో. అందువలనే 96 కనిపిస్తుంటాయి మనకు. తెలివితేటలు ఎక్కువైపోయాయిగా, కనుక అనేకం చూడడం అనేది ఇక్కడ అలవాటు పడ్డాం. అసలు ఏది చూడకుండా పడిపోవడానికి అక్కడ అలవాటు పడ్డాం. వారు ఏమంటున్నారో తెలుసా? ఇటు అటు మొగ్గు చూపకూడదు, అది సమాధి. తురీయావస్థ. సామా అంటే ఆ సామ్య రూపంలోనే ఉన్నది అసలు పరమాత్మ. అది వైషమ్యం ఎప్పుడూ చెందలే. నిర్వాణం, కనుకనే దాన్ని నిర్వాణం అన్నాం. అంటే అలాగే ఉపశమించటం. నిర్వాణం అంటే అర్థం దీపం ఆరిపోవటానికి నిర్వాణం అని పేరు. అసలు దీప నిర్వాణం అంటారు, అంటే దీపం ఆరిపోవడం. బౌద్ధులు ఏమంటారంటే ఆరిపోవడమేనంటారు, అదే మోక్షం అంటారు. బౌద్ధుల నిర్వాణం ఇది. అంటే కొన్నాళ్ళు ఈ లోకంలో బతికాం, చేశాం, తర్వాత ఆగిపోయింది, మన శరీరంలో ప్రాణం ఆగిపోయింది, మనస్సు ఆగిపోయింది, ఇదేనండి అంటారు. అపవర్గం అని అంటారు దాన్ని. అద్వైతులు ఏమంటారంటే, ఒరే అది నెగటివ్ రా, నీవు ఎప్పుడు ప్రతిలోమంగా మాట్లాడుతున్నావు. కాదు, ఆగిపోయిందని అంటే ఏమైపోయిందని అడుగుతాం. ఆ ఏమైపోయిందనే దానికి జవాబు చెప్పాలి నువ్వు. పోయిందనంటేవే కానీ ఎక్కడికి పోయింది, ఏమైందని అడిగేదానికి నీ దగ్గర సమాధానం లేదు. అయితే మీరు చెప్తారా? చెబుతాం. అయితే మీరేమంటారు? బ్రహ్మ నిర్వాణం.
అది భగవద్గీత. లభంతే బ్రహ్మ నిర్వాణం, అది బ్రహ్మమైపోవాలి. అవి ఆరిపోయినా ఈ జీవతత్వం బ్రహ్మంగా మారి కనపడాలి. పాజిటివ్గా చెప్పు, అనులోమంగా చెప్పు, ప్రతిలోమంగా చెప్తావు నువ్వు. అంచేత నిర్వాణం అంటే ఇక్కడ పరమాత్మలో నిర్వాణం చెందాలన్నమాట సమస్తము. అది బ్రహ్మ నిర్వాణం. ఔషధం, ఔషధమా భేషజం అయితే మరి అదే తాపాలన్నింటికీ దివ్యౌషధం. భేషజం అంటే ఔషధం. భిషక్ అనంటే వైద్యుడు, భిషక్ అంటే వైద్యుడు, భేషజం అంటే మందు. మరి ఎందుకు వచ్చిందో తెలుగులో ఏమిటి భేషజాలు, ఏంటని భేషజాలు అంటే వేషాలు వేస్తున్నాం అనడానికి కొన్ని జిల్లాల్లో వాడికి ఎంత భేషజం అండి అంటే మెడవంచని వీరుడు, అలాంటి వాడిని భేషజాలు ఎక్కువగా ఉన్నాయి, గీర ఎక్కువరా వాడికి పొగర ఎక్కువరా అనే సందర్భంలో భేషజం అని అంటారు. ఎందుకు వచ్చిందో మరి. భేషజం అంటే అసలైన అర్థం ఔషధం. ఇదేనట దివ్యౌషధం. సంసారం అనే రోగానికి మనం పుచ్చుకోవలసిన ఔషధం ఏమిటంటే ఆ పరమాత్మ తత్వాన్ని నిరంతరము ధ్యానం చేస్తూ ఉండడమే. ఆ సమాధే ఔషధం. అది ఇచ్చేవాడెవడు? భిషక్, పరమాత్మే. వైద్యో నారాయణో హరిహి కదా, వైద్యుడు ఆయనే. మరి ఇంకో చిత్రం ఏమిటంటే వైద్యుడు ఆయనే, వైద్యము ఆయనే, ఔషధము ఆయనే, ఆరోగ్యము ఆయనే. అంటే సమస్తము భగవత్ స్వరూపమేనని చెప్పడానికి. ఆయన గారు ఎక్కడో ఉండి మనకు మందు ఇచ్చారని కాదు, మందు ఆయన కాదా, ఆయన మందు కాదా. కనుక నువ్వు చెప్పావనంటే పూర్తిగా చెప్పు. నీ మొత్తం ఆరోగ్యానికి అంతటికీ ఈ మొత్తం ప్రాసెస్ అంతా వ్యాపించి ఉన్నది విష్ణుతత్వం అయినప్పుడు విశ్వం విష్ణు అని మేము చెబుతుంటే ఈ ఔషధాలు ఎక్కడున్నాయి విశ్వంలో దాక. సన్యాసకృతో, సన్యాస రెండు అర్థాలు ఉన్నాయండి. సన్యాస శబ్దానికి వదిలేయడం అని ఒక అర్థం, సరి అయిన స్థానంలో ఉంచటం అని ఒక అర్థం. న్యాసం అంటే ఉంచటం అండి. ఇప్పుడు ఈ మంత్రాలు అవి ఉచ్చరించే వాళ్ళు ఏమిటంటే ఆ దేవతను న్యాసం చేసుకుంటారండి. ఆ దేవతను మనస్సులో ధ్యానిస్తూ ధ్యానిస్తూ దాన్ని తీసుకొని వచ్చి అంగన్యాసం, కరన్యాసం, మహాన్యాసం. అంగం అంటే శరీరం అండి. శరీరం మీద ఆవాహన చేసుకోవాలండి దేవతను. కర చేతుల మీద ఆవాహన చేసుకోవాలండి. వేళ్ళు లెక్క పెట్టుకుంటుంటారు. సంధ్యావందనం అది చేసేటప్పుడు ఆ గాయత్రి మహాదేవిని ఇదిగో ఈ అంగుళుల మీద ఆవాహనం చేయాలి. అంటే ఏంటి? యూ మస్ట్ బి ఏబుల్ టు ఫీల్ ది డివైన్ ప్రెజెన్స్ యాజ్ ఇన్సపరబుల్ విత్ యువర్ బాడీ. నీ శరీరంలోనే ఆ దేవత సాక్షాత్కరించినట్టు నీకు అనుభూతి కలగాలి. ఉపాసన కూడా తక్కువది కాదు. ఉపాసన కూడా సక్రమంగా చేస్తే అది జ్ఞానాన్ని తప్పకుండా నీకు ప్రసాదిస్తుంది. దానికి అవకాశం ఇవ్వాలి. ఎటు వచ్చి ఉపాసన మర్మం తెలుసుకుని ఉపాసన చేయాలి. దానిలో ఉండేటువంటి అంతరార్థం ఏదో తెలుసుకున్న వాడికి అది ఫలితం ఇస్తుంది, సందేహం లేదు. అంచేత సన్యాసం అనంటే వదిలేయడం అనగా అర్థం విజాతీయ భావాలు వదిలేసి అది సన్యాసం. సజాతీయ భావాన్ని నెత్తిన పెట్టుకోవాలి. ఇది వదిలేయకూడదు. అది వదిలేయకపోతే తప్పు, దీన్ని వదిలేస్తే తప్పు. కనుక రెండు అర్థాలు ఉన్నాయి. సమ్ అంటే బాగా, న్యాస ఉంచుకో. బాగా ఉంచుకోవలసినది సజాతీయమైన విష్ణుతత్వం, వదిలేయవలసినది విజాతీయమైనటువంటి జగత్తత్వం. తేన త్యక్తేన భుంజీత. త్యజించటము ఉన్నది సన్యాసం అనే మాటలో, భుజించటము ఉన్నది. ఆ భుజించటమేమో పరమాత్మతత్వం, త్యజించటమేమో ప్రపంచ భావాలు. కనుక సన్యాసకృత్, అలాంటి సన్యాసమును నీకు ఆయన ఉపదేశిస్తున్నాడు. ఇలాంటి ఆ విధానంతో నన్ను పట్టుకోమని. శమ, అది నువ్వు పూర్తిగా అవలంబించావంటే శమదమాది సంపత్తి నీకింక వేరే అక్కర్లేదు. అదే శమం, అదే శాంతి స్వరూపం. శాంత, నువ్వు ఆ శమం దగ్గర పెట్టుకుంటే శాంతుడు అయిపోతావు. నిష్ఠ అయితే దానిలో ఎప్పుడు నిలకడ ఉండాలి నీకు. ఏమాత్రం దానిలో అదో తత్వాద్ అప్రచ్యుతో భవేత్ అని గౌడపాదాచార్యులు వారు చెప్పారే. తత్వం అభ్యంతరే దృష్ట, తత్వం దృష్టాతు బాహ్యత తత్వీభూత తదారామ తత్వాద్ అప్రచ్యుతో భవేత్. నువ్వు చేయవలసిన సాధనంతా ఏం లేదు, దానిలోనే ఉంటూ ఎప్పుడు జారి పడుతూ ఉంటే అప్పుడు మళ్ళీ
ఇప్పుడు ఈ పైన ఉండేటువంటి ఉత్తరీయం అప్పుడప్పుడు జారిపోతుంటుంది, పోతూ ఉంటే మళ్ళీ వేసుకుంటూ ఉంటాం, మీద వేసుకుంటూ ఉంటాం, అంతే. ఏదైనా అంతే. కనుక అనుసంధానం అంటే అర్థం అదే. ఎప్పుడు తెగిపోతుంటే అప్పుడు విడిపెట్టుకుంటూ ఉండు. నిలిచే వరకు, అది నిలకడ చెందే వరకు అది నిష్ఠ. నిలకడ చెందే వరకు విజాతీయ భావాన్ని సజాతీయ భావంగా మార్చుకుంటుండు. మాకు అద్వైతంలో విజాతీయ భావాన్ని తోసిపారేయకూడదండి. విజాతీయ భావం లేదండి. ఉన్నదంతా పరమాత్మ అయినప్పుడు ఆయనకి విజాతీయం ఏముంటుంది? నీ ఊహ ఒక విజాతీయం ఉన్నదని ఆ ఊహ పోగొట్టుకో. ఆ విజాతీయం కూడా సజాతీయం అనే స్టాంపు వేసి దాన్ని కూడా నీ పార్టీలో చేర్చుకో. పరాయణం, అదే నీకు పరాయణం, పరమ గమ్యం, పరమ లక్ష్యం జీవితానికి. శుభాంగ, ఆ పరమాత్మ యొక్క సౌభాగ్యమే నీకు ఈ శరీరాన్ని ప్రసాదించింది. అంగం అంటే శరీరం. ఈ శరీరం శుభాంగం అవ్వాలి. అశుభాంగమైతే నువ్వు బాగుపడవు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అధర్మానికి సాధనమైతే ఈ శరీరం అశుభాంగం. మరి ధర్మానికే సాధనమైతే శుభాంగం. ఈ శరీరం నీకు ఇచ్చినందుకు నీవు ధన్యుడివైపోతావు. భద్రం కర్ణేభి శృణుయామ, మన చెవులతో ఆ తత్వాన్నే వినాలి. భద్రం పశ్యేమ అక్షభిర్యజత్, మన కళ్ళతో దాన్నే చూడాల. స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభి, మన శరీర అవయవాలు దృఢంగా ఉండాలి. ఎందుకో తెలుసా? వ్యశేమ దేవహితం యదాయు, బతికినంత కాలము ఆ దివ్యశక్తి మనకు ప్రసాదించిన ఈ శరీరాన్ని దానికే ఉపయోగించాలి. శాంతివాక్యం చూచావు? ఎప్పుడు అర్థం చెప్పలే, ఇవాళ చెబుతున్నా. మరి ఎంత గొప్ప అర్థం ఉన్నది దాన్ని. ఎవడు వింటున్నాడు? ఎవడు చదివేవాడికి తెలియదు, వినేవాడికి తెలియదు, ఎవడికి తెలియదు. అందుకే అర్థం లేని చదువు వ్యర్థం. నీ ఏదైనా సరే ఊరిక పారాయణ ఊరిక చేస్తూ పోవడం కాదు. అసలు ఏమిటి మహావిష్ణుతత్వం, ఏమిటి ఈ నామాలన్నీ ఆ విష్ణుతత్వాన్ని మనకి ఎలా బోధిస్తున్నాయి, వీటి ద్వారా దాన్ని ఎలా అందుకోవాలి. పారాయణ, ఆ పారాన్ని మనం చేరాలి. చేర్చే సాధనమే నామం. దాన్ని ఆ దృష్టిలో కూడా ఉన్నమాట. శాంతిదహ, నీవు ఈ శరీరాన్ని దానికే వినియోగిస్తే నీకు శాంతిని అదే ప్రసాదిస్తుంది. దహ అంటే ఇస్తుంది. స్రష్ట, ఆయన అన్నింటినీ సృష్టించినవాడు కదా, దీనిని మాత్రం ఎందుకు ఉపేక్షిస్తాడు? ముకుముదహ, కుముదహ, నువ్వు చెడ్డగా భావించేది కూడా నిజంలో మంచి. కు అంటే చెడ్డ, సు అంటే మంచి. నీకు కుముదం కూడా సుముదమే. ముదమనంటే సంతోషం. అప్పుడు ఈ ప్రపంచమే నీకు ఆనందస్థానం. మామూలుగా భగవద్గీత ఏం చెప్పిందంటే దుఃఖాలయం అన్నది. ప్రపంచాన్ని భగవద్గీత ఏమని వర్ణించింది? దుఃఖాలకు నెలవట. ఎవరికి? సాధన చెయ్యని వాడికి. లౌకికంగా బతికేవాడికి ప్రపంచం నరకం. కానీ సాధకుడైన వాడికి ఇదే స్వర్గం. ఆరిఫ్ దరీన్ జహాన్ దర్ బిహిష్ట్ మే భాష అన్నాడు ఒక పెద్ద సూఫీ. ఆరిఫ్ అంటే జ్ఞానట. ఆరిఫ్ దరీన్ జహాన్ ఇస్ దునియామే, ఈ ప్రపంచంలో దర్ బిహిష్ట్ మే భాష. బిహిష్ట్ అంటే స్వర్గం అండి. స్వర్గంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాటవాడు. ప్రపంచాన్ని ప్రపంచంగా నరకంగా చూడటవాడు స్వర్గంగా చూస్తాడంటే ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటాడని. అందుకనే మహానుభావులు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటుంటారు. బ్రహ్మంగారు అడిగారు సిద్ధయ్యను, రే లోకంలో విశేషాలు ఏమిట్రా అంటే, ఎవరి లోకం వాళ్ళదే మహానుభావ, ఏం చెప్పమంటారంటే, అదేరా నేను మొదటి నుంచి నీకు చెబుతాను, మన లోకంలో మనం ఉందాం. వాడి లోకం మనకక్కర్లేదు, మన లోకం వాడికి అక్కర్లేదు కదా. కానీ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండగా హాయి. మనం తురీయావస్థలో ఉన్నాం, వాళ్ళు అవస్థాత్రయంలో ఉన్నారు. అదే బంగారం వాళ్లకు. అది మనకు, మన దృష్టికి అది మట్టి, వాడి దృష్టికి మనది కాదు బంగారం, వాడిదే బంగారం, మనం మట్టిలో పడి ఉన్నామని వాడు చూస్తున్నాడు. ఏం చేస్తాం, వాడి సంగతి వాడు చూసుకోనిలే, మనకెందుకు గొడవ. కుముదహ, ఏది ఏది ఆనందం? లౌకికంగా బతికితే కుముద, అలౌకికంగా బతికితే ఈ కూయే ముద. ఈ నువ్వు ఏదైతే చెడ్డది అని అనుకుంటున్నావో అదే మంచి. కువలేశయ, ఎందువల్ల? దీనిలో అధిష్టానం అదేగా. నీ ఏది చెడ్డగా భావిస్తున్నావో ప్రపంచాన్ని చూచి, ఈ ప్రపంచం అనేది ఆరోపితం. దీనిలో ఉండేటువంటి అధిష్టానం విష్ణుతత్వం. ప్రతి చోట విష్ణు స్వరూపం ఉన్నప్పుడు కు అనే మాటకు అర్థమేమున్నది? కువలే, ఈ మొత్తం కువలయంలో, ఈ ప్రపంచంలో శయ, పడుకొని ఉన్నాడు మహానుభావుడు. రంగశాయి, రంగశాయి, శేషశాయి, తల్పశాయి.
ఈ తల్పంలో శయనించాడు, ఈ శేషంలో శయనించాడు, ఈ రంగంలో శయనించాడు. రంగం అట ప్రపంచంలో ఒక రంగస్థలం, దీనిలో శయనించాడు. రంగశాయి, శ్రీరంగశాయి ఇదే. అన్ని చమత్కారంగా ఉంటుంటాయి. ఇది గోహిత. ఇదిగో ఎక్కడున్నాడో తెలుసా పరమాత్మ? గో అంటే భూమి, ఈ భూమిలో హిత అంటే నిహిత, దీనిలోనే వచ్చి కూర్చొని ఉన్నాడు అంతర్యామి రూపంగా. యః పృథివ్యాం తిష్టన్ యః పృథివ్యాం అంతరః యం పృథివీ నవేద యస్య పృథివీ శరీరం. అంతర్యామి. బృహదారణ్యకం చదువుతున్నప్పుడు ఉంటుంది, మనం అందరం స్వర్గంలో ఉంటాం. అప్పుడు స్వర్గం కాదు వైకుంఠం, వైకుంఠం కాదు ఆత్మ సామ్రాజ్యంలో ఉంటాం. మనం అందరం సామ్రాజ్యాలకు అధిపతులం. అసలు త్యాగరాజస్వామి ఒకసారి, ఆయనకి ఎంత ఆవేశమో ఏం కదో, రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బెనో, ఏ మహానుభావులకు ఆ సామ్రాజ్య సౌఖ్యం అబ్బిందో, మహానుభావులు వారంతా, ఎందరో మహానుభావులు వారందరికీ వందనములు. ఎంతో ఆయన దృష్టి ఎంత గొప్పది. అసలు అలాంటి వాడు అసలు మనం చూడలేమండి. పోతనను చూడలేము, త్యాగయ్యను చూడలేము, ఇంకెవరిని చూడలేమండి మనం. అంతే. ఆ రామభక్తి సామ్రాజ్యం అనే మాట అండి నా మనస్సుకు బాగా పట్టిపోయి నేను భాగవత సామ్రాజ్యం అని పేరు పెట్టా. ఆ పేరు ఆ పుస్తకానికి ఎందుకు పెట్టానో తెలుసా? నేను ముందు ఉపోద్ఘాతంలో రాశాను. మహానుభావుడు ఆయన చెప్పారు, మా గురువు గారు త్యాగరాజస్వామి, ఆ గురువుపదేశంతో నేను ఈ గ్రంథం రాస్తున్నా అని చెప్పి. అంతగా థ్రిల్లింగ్గా ఉన్నది ఆ మాట. గోహిత. ఈ పృథివిలో వచ్చి కూర్చున్నది ఎవరు? గో అంటే భూమి అండి, హిత అంటే నిహిత, నిక్షిప్త, దీనిలో వచ్చి కూర్చున్నది పరమాత్మే. ఇదే అంతర్యామి. గోపతి. ఈ భూమినంతా పరిపాలిస్తున్నది ఆ మహానుభావుడే. గోప్త. దీన్ని కాపాడుతున్నది ఆయనే. వృషభాక్ష. వృషభ అమృత వర్షమును కురిసేటువంటి అక్ష జ్ఞానం, అది జ్ఞానామృతం. ఆ పరమాత్మ జ్ఞానమే జీవుడి మీద వర్షంలాగా కురుస్తూ ఉన్నది. కనుకనే మనం ఆ వర్షధారల్లో తడిసిపోయి ఎక్కడి నుంచి వస్తున్నదా ఈ వర్షము అని ఊర్ధ్వముఖంగా చూడాలి. ఊర్ధ్వమూలమధశాఖమశ్వద్ధం ప్రాహురవ్యయం. మనం కింద ఎక్కడోబడి ఉన్నాం. మన దృష్టి ఎప్పుడు అధోముఖంగా పోతే సుఖం లేదు, ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి. వర్షం పడుతుంటే పైకి చూస్తాం. ఎందుకు? ఆటోమేటిక్గా, న్యాచురల్గా. ఎప్పుడూ వర్షాలు లేక 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 ఆ రైతు ఒక్కసారి నేల తడిసిపోయిందనంటే ఒక్కదే ఇంతవరకు వాడికి మహానందం. అలాగా పైకి చూస్తున్నట్టు మనం కూడా ఈ జ్ఞానామృతం ఎక్కడి నుంచి వస్తున్నది? నా బుద్ధి పనిచేస్తున్నదంటే సగంహ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం. నా బుద్ధికి ప్రకాశాన్ని సప్లై చేస్తున్నది ఏది? ఉన్నట్టుండి ఒక లైట్ వేస్తాడు ఒకడు, చీకట్లో కూర్చొని ఉన్నాం, బయట నుంచి ఒక లైట్ వస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నది అని అటువైపు చూడవు, అటువైపు చూడవా లేదా? అది న్యాచురల్. అది అలాగే ఈ బుద్ధి అనేటువంటిది పనిచేస్తున్నదంటే ఎక్కడి నుంచి? అది కేనోపనిషత్తు. కేనేదం మనః పతతి. ఎవరు వెనకాల నుంచి తోస్తూ పోతే ఈ మనస్సు పోయి విషయాల మీద పడిపోతూ ఉన్నది. మనస్సుకు కూడా చోదకం, ప్రేరకం ఒకటి ఉన్నదన్నమాట ఇప్పటికే. అది వృషభాక్ష. వృషప్రియ. అయితే ఒక్క మాట, వృషం అంటే ధర్మం అనకు అర్థం. నీవు ప్రవృత్తి ధర్మం కానీ నివృత్తి ధర్మమైన జ్ఞానం కానీ నువ్వు అనుష్ఠిస్తేనే అది ఆయనకు ప్రియం. నీవు ఏదీ చేయకుండా అటు ధర్మాన్ని గాక ఇటు మోక్షాన్ని గాక ఏ పురుషార్థం పట్టుకోక అర్ధకామాలతోనే నువ్వు తృప్తి పడ్డావా, మహాకోపిష్ఠ ఆయన. నేను దానిలోనే బారేస్తాడు. కనుక ఇది ఆయనకు ప్రియం కాదు. ఆయనకు ప్రియం ధర్మం, మోక్షం, రెండే పురుషార్థం. 4 ఇచ్చాడు మనకు. ఆ 4 2 వదిలి 2 పట్టుకో అని ఆయన సలహా. మనం అర్ధకామాలనే పట్టుకొని ధర్మం, మోక్షం వదిలేశాం. మహానుభావులు ధర్మం, మోక్షం పట్టుకొని అర్ధకామాలు వదిలేశారు. అంతే తేడా. అంతే తేడా అంటే ఎంతైనా ఉన్నది ఆ తేడా. అనివర్తి. ఆయన ఒకరికి ఇవ్వడంలో లోభపడడు. మంచికి ఫలితం ఇస్తాడు, చెడ్డకు ఫలితం ఇస్తాడు. ఏ ఫలితం ఇవ్వటంలో కూడా ధారాళంగా ఉంటాడు. చాలా వితరణ. రాక్షసులను సంహరించటంలోనూ చాలా ధారాళంగా ఉంటాడు. దుష్టులను శిక్షించటానికి ముందుకొస్తాడు, శిష్టులను రక్షించటానికి ముందుకు పడతాడు. అంటే ఆ నివర్తి. వెనక్కు తగ్గడు, వెనకాడడు, వెనక్కు తగ్గడు. ముందుకే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నివృత్తాత్మ. ఏమండి ముందుకే వస్తున్నాడు అంటే ఆయన ఏమిటి? ఆయనకు క్రియ అనేది కూడా అంటగడుతున్నారా మీరు? లేదు, ఆయనకు క్రియే లేదు. నిశ్చల తత్వం అది, అచలం. అది అచలం అని అంటారు. మళ్ళీ ముందుకొచ్చాడని అంటారే. ముందుకొచ్చాడనంటేనే అది చలనం కదా, వచ్చినట్టు కనిపిస్తుంటాడు. నివృత్తాత్మ. ఎప్పుడూ వెనకాలే ఉన్నాడు ఆయన.
ముందుకు ఎప్పుడూ రాలే. వచ్చాడనంటే అది చలనం కిందకు వస్తుంది, క్రియ కిందకు వస్తుంది. అయితే ఏం చేయమంటారు? ఏ పని చేస్తున్నా చేయని వాడే పరమాత్మ. అది రహస్యం. చేస్తున్నా చెయ్యడు, చేస్తున్నా చెయ్యడు అంటే కర్మణ్య అకర్మయ పశ్యేద్ అకర్మణి చ కర్మయ భగవద్గీత. నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. నాకు నమే కర్మఫలే స్పృహ నమే పార్థాస్తి కర్త. చూచారా ఎంత మోసమో. నాకు పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు అర్జున. నాకే కర్మఫలే స్పృహ. ఒక పని చేసేదో ఫలితం కొట్టేయాలనేటువంటి ఆశ లేదు నాకు. మరి ఏమిటి బావగారు, ఏమిటి మరి? అయితే ముక్కు మూసుకొని ఎక్కడైనా కూర్చుంటారా? కూర్చోను. మళ్ళీ యుద్ధభూమిలోకి వస్తా, నీ రథానికి సారథ్యం చేస్తా. ఇది పని కాదా అని వాడు అడగవచ్చుగా. అది పని కాదు. నీ దృష్టిలో పని, నా దృష్టిలో కాదు. అది రహస్యం. దేవుడి దృష్టిలో ఈ సృష్టి జరగలేదు, స్థితి లేదు, లయము లేదు. జీవుడి దృష్టిలో ఎవడో అక్కడ ఉండి ఇది సృష్టిస్తున్నాడు, ఇది కాపాడుతున్నాడు, ఇది లయం చేస్తున్నాడు అనే భావం ఏర్పడుతున్నది. నీకు వైవిధ్యం కనిపిస్తున్నది. వాడికి స్వరూపమే ఇదంతా. వాడికి విభూతి కూడా స్వరూపమే. నీకు స్వరూపం ఒకటి, విభూతి ఒకటి, రెండుగా విభక్తమై కనపడుతూ ఉన్నాయి. విభూతి కూడా కాదా మాటకొస్తే గ్రహించిన వాడికే ఇది విభూతి, గ్రహించకపోతే ఇది సంసారం. లౌకికుడికి ఇది సంసారం, సాధకుడికి ఇది విభూతి. అంతే మాట. అంచేత నివృత్తాత్మ ఏ పని చేస్తున్నా చేయని వాడే పరమాత్మ, సందేహం లేదు. సంక్షేప్త. దీన్నంతటినీ ఎప్పటికప్పుడు సంక్షేపం అనంటే విక్షేపానికి ఆపోజిట్ అండి. విక్షేపమనంటే వివిధ రూపాలుగా త్రోసిపారేయడం అండి. క్షేపమనంటే త్రోసేయడం అండి. కాలక్షేపం అంటే అర్థం ఏమిటి? కాలాన్ని త్రోసేస్తూ పోవడం అని. ఎంత మాట చూడండి, ఆ మాట ఎంత బాగుందో చూడండి. సంక్షేప, విక్షేప అనంటే బయటికి దోసేయడం, సంక్షేపం అనంటే లోపలికి తీసుకోవడం. అందుకే సంక్షేపంగా చెబితే అంటుంటారు, సంక్షిప్తంగా చెప్పరా మాట అని అంటుంటారు. అంటే ఎక్కువ తోసేయకు, ఇటు అటు చెదిరిపోతుంది. 96 మాటలు మాట్లాడకు, చెప్పేది ఏదో క్లుప్తంగా చెప్పు. అక్కడ క్లుప్తం అని అర్థం, సంక్షేపం. ఆయన గారు సంక్షేప్త అట. అన్నింటినీ క్లుప్తం చేసుకుంటుంటాడు. అంటే ఎంత చెదిరిపోతుంటుందో అంత పోగు చేసుకుంటుంటాడు. ఇప్పుడు ఇంకొకటి అర్థం అవుతుంది, సంకల్పం, వికల్పం. ఇవన్నీ బాగా మనము శ్రవణం చేసినంత కాలము భాషాజ్ఞానం కూడా నా బోధలోనే వస్తుంటుందనుకోండి. నేను అందరిలాగా కాదు, నేను మీకు బాగా తర్ఫీదు చేయడానికి కూర్చొని ఉన్నాను ఇక్కడ. భాష కూడా మీకు బాగా అలవడేలాగా చేస్తున్నాను నేను. భావమే కాదు, భావం గొప్పదనుకోండి, ఎంతైనా ఉంటుంది లోతు, ఇంకా చెప్పక్కర్లేదు. కానీ దాంతోపాటు భాష కూడా పట్టుకోవాలి మీరు. ఇప్పుడు చూసారా, సంక్షేప, విక్షేప, సంకల్ప, వికల్ప. అది చూడు, కల్ప అంటే ఒక చోటికి రావడం, సంకల్ప అంటే బాగా పోగు చేసుకోవడం, వికల్పానంటే చెదరగొట్టడం. అందుకనే రజ్జువు దగ్గరికి నీ వస్తూ ఉంటే అది సంకల్పం. పాము దగ్గరికి, దండం దగ్గరికి, భూరంధ్రం దగ్గరికి, వస్త్రఖండం దగ్గరికి అనుకుంటూ వెళ్ళిపోయావా, దూరం అయిపోతున్నావు. రజ్జువుకు దూరం అవుతావు. ఇది సర్పం అనుకునేసరికి రజ్జువుకు దూరం అయిపోయింది నీ బుద్ధి. ఇది వస్త్రఖండం అనేసరికి ఇంకా కొంచెం దూరమైంది. భూరంధ్రం అనేసరికి ఇంకా దూరం అయిపోయింది. చూచారా, వికల్పం అని అంటే నీకు వస్తువుల నుంచి నిన్ను దూరం చేస్తుంది. సంకల్పం అనేసరికి ఆ దూరంగా వెళ్ళిన నీ బుద్ధిని వెనక్కు మళ్లించి వస్తువు దగ్గర చేరుస్తుంది. ఇప్పుడు సంకల్పం చెప్పుకోమంటుంటాడు బ్రాహ్మడు. ఇంటికి వచ్చి వ్రతమో ఏదో మనం చేస్తూ ఉంటే, అయ్యా సంకల్పం చెప్పుకోండి, యజవాయస నారాయణ. వాడు మెకానికల్గా చెబుతున్నాడు అనుకోండి, వదిలేయండి వాడిని, వాడి సంగతి మీరు పట్టించుకోవద్దు. కానీ వాడి మాటలో ఉండేటువంటి లోతు చెబుతున్నాను మీకు. సంకల్పం చెప్పుకోండి అంటే మీరు ఇంతవరకు ఏవేవో ఆలోచనలు పెట్టుకొని కూర్చొని ఉంటారు బహుశా. అవన్నీ వదిలేసి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాం మనము, కనుక సంకల్పం చెప్పుకోండి అంటే అర్థం సత్యనారాయణ స్వామికి సంబంధించిన ఆలోచన పెట్టుకోండి. అనంత పద్మనాభ వ్రతం చేస్తున్నాం, అనంత పద్మనాభ స్వామి ఆలోచన పెట్టుకోండి, అంతే. అది సంకల్పం చెప్పుకో. ప్రతి కర్మకు ముందు ఆ మాట అంటారు, సంకల్పం చెప్పుకోండి.
అంటుంటారు. అసలు వీళ్ళకి అర్థమే కాదు ఈ పురోహితులకు. నేను అక్కడ కూర్చుంటే భయం వాళ్లకు. మన ఉపనయనం జరుగుతున్నది మా వాడిది, మన మనవడిది, అదేదో మాట్లాడుతున్నాడు. ఇలా ఒకవైపు చూచాను, అబ్బా మీరున్నారా స్వామి, సరే కానీలే. కానీ తప్పులు మాత్రం చదవలే, నన్ను బతికించాడు. తప్పు చదువుతాడేమో నాకు భయం, తప్పు చదవలేదు. సరే నీకు అర్థం అయితే అయింది, కాకపోతే పోయిందిలే, మేము చెప్పుకుంటానులే అర్థం, నువ్వు చదివేదే చదివేసే. మధ్య అడుగుతుంటాడు నన్ను, అయ్యా ఇదే కదా అర్థం దేనికని. అయితే కొంచెం చదువుకున్నవాడేనండి, మరీ అంత అన్యాయం కాదు. కొంతమంది ఉన్నారు పాపం, కానీ వాళ్ళకి పరిపూర్ణంగా తెలుస్తావు. అది వచ్చిన వాళ్ళకి ఓపిక లేదు, ఎప్పుడు డబ్బు సంపాదించుకోవడం మీదనే దృష్టి, కానీ అది ప్రొఫెషన్ అయిపోయింది. ఎక్కడ వచ్చిందంటే బాధ, సంపాదించుకో, నేనేం కాదన్నా, బతుకు, నీకు బతుకు తెరువు ఉండాలి, ఒప్పుకున్నా. కానీ తీరిక సమయాల్లోనైనా కూర్చొని ఈ మంత్రానికి ఏమిట్రా అర్థమని చదువుకోవాల్సిన బాధ్యత లేదు నీకు. చదువుకుంటే ఏమవుతుందనంటే నువ్వు దారి తప్పవు, 10 మందికి నువ్వు ఉపయోగపడతావు, వాళ్ళకు కూడా చెప్పగలవు, ఇదయ్యా ఈ కర్మ ఎందుకు చేస్తున్నామంటే ఇందుకు అని వాడికి వివరించాలి. ఆ కుర్రవాడికి ఉపనయనం అవుతున్నది, వాడు పాపం డబ్బు ఖర్చు పెట్టుకున్నాడు. వద్దురా నీకు ఇప్పుడే ఎందుకు ఉపనయనం, ఏదో పెళ్ళి అయ్యేటప్పుడు చేసుకుందులే అంటే అంత మెకానికల్గా కాదు తాతయ్య, నేను చేసుకోవాల్సిందే. వీడికి ఏదో పట్టుదల ఉన్నట్టున్నదని అనుకున్నా, వాడు పాపం డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఖర్చు పెట్టుకుంటే వాడికి మనస్సుకు తృప్తిగా ఉండాలిగా. తర్వాత నా దగ్గర సంధ్యావందన మంత్రం అంతా అర్థం చెప్పించుకున్నాడు. వాడు పాపం నోట్ చేసుకున్నాడు. ఆ సిన్సియరిటీకి నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఎవడే కానీ నిజాయితీగా ఉన్నప్పుడు దాని విషయం బాగా పాటించున్నావు, లేకపోతే ఎందుకు తదినం పెట్టినట్టు ఎందుకు అనవసరం కర్మకాండ అంతా మెకానిజం అయిపోయింది ఆఖరికో. అయ్యా ఏంటండి సంక్షేప్త, మొత్తం నామరూప క్రియాత్మకంగా చెదరిపోయిన తన స్వరూపాన్ని మళ్ళీ పోగు చేసుకుని తన స్వరూపంలో దాన్ని గుప్తం చేసుకోగలడు. ఇది మనకు సాధనకు ఇచ్చే గొప్ప సలహా. ఇప్పుడు నీ మనస్సులో ఎన్నో భావాలు వస్తున్నాయి, చెదిరిపోతున్నాయి. నీవు చూసే ప్రపంచంలో ఈ చరాచర పదార్థాలు చెదురుమదురుగా కనపడుతున్నాయి. సమాధి ఏదో తెలుసా, ఈ చెదురుమదురుగా కనపడేవన్నీ ఒకే ఒక తత్వంతో ముడిపెట్టాలి. చెదురుమదురుగా పోయే భావాలన్నీ ఒకే భావానికి ముడిపెట్టాలి. అది లోపల చిత్ సామాన్యమవుతుంది, బాహ్యంగా సత్సామాన్యమవుతుంది. సామాన్యమే సంక్షేపం, విశేషమే విక్షేపం. సామాన్యమే సంకల్పం, విశేషమే వికల్పం. అది అందుకే సంకల్పానికి మరొక పేరు నిర్వికల్పం. నిర్వికల్పం అంటే వికల్పం కానిది, వికల్పం కానిది సంకల్పమేగా. కాబట్టి నిర్వికల్పమన్నా సంకల్పమన్నా ఒకటే. అదే శ్రీ మహావిష్ణువును పట్టుకునే